ఇప్పుడు మనం తెలుసుకోబోయే 62వ సమస్య, కఫం తగ్గాలంటే ఏం చేయాలి? చాలామందికి సంవత్సరానికి ఒక 5-6 సార్లు అప్పుడప్పుడు కఫం పట్టడం, గొంతులో నుంచి కాస్త ఉదయం పూట కానీ భోజనం అయిన తర్వాత కానీ సగ్గుబియ్యం గోళీల్లాగా ఉండలుండలుగా కఫం బయటికి రావటం, కొంతమందికి లొంగలుగా శుద్ధలుగా బయటికి తెమడ తెగి రావటం, ఇలా జరుగుతూ ఉంటాయి. కొంతమందికి అయితే ఇట్లా 5-6 సార్లు కాదు, సంవత్సరం పొడిగినా ఎప్పుడూ ప్రొద్దుని మధ్యాహ్నం సాయంకాలం ఖాళీగా ఉన్నప్పుడల్లా కాస్త భోజనమైనా ఏదైనా తిన్న తర్వాత కూడా అంతంత తెమడో కఫం తెగొస్తూ ఉంటుంది. పుట్టుకతో కొంతమందికి వారసత్వ లక్షణాల కారణంగా ఎప్పుడూ కఫం ఇట్లా బయటకు వచ్చే గుణం కూడా ఉంటుందన్నమాట. తాత ముత్తాతల్లో తల్లిదండ్రుల్లో అలాంటి సమస్య ఉంటే పిల్లలకు కూడా అలాంటి సమస్య వస్తూ ఉంటుంది. మరి మనకి ఎప్పుడైనా సంవత్సరం పొడుగునా లేకుండా పండగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, ఫంక్షన్ సందర్భాల్లో మనం స్వీట్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ లేదా అలాంటి చిరుతిళ్ళు, రకరకాల రుచికరమైన పదార్థాలు తినేసరికి ఒక 4-5 రోజులు అలా తినేసరికి కొంతమందికి అప్పుడు కఫం పట్టేస్తుంది. మరి అలా అప్పుడప్పుడు కఫం పట్టినప్పుడు ఏం చేయాలి? సంవత్సరం పొడుగునా కఫం ఉండేవారు దాన్ని తొలగించుకోవడానికి ఏం చేయాలి? ఇలాంటివి మనం కొన్ని చిట్కాలు తెలుసుకుంటే బాగుంటుందన్నమాట. కామన్గా ఏ సందర్భంగా మనకి ఏ కారణం చేత కఫం పట్టినా కానీ కొన్ని నియమాలు కామన్గా ఆచరించే ఉంటాయి అన్నమాట. అవి మొట్టమొదటిది చూస్తే మంచినీళ్ళు గోరువెచ్చగా త్రాగాలన్నమాట. ఎందుకండి అనొచ్చు. చల్లటి పదార్థాలు కానీ చల్లటి నీళ్ళని కానీ మనం త్రాగితే ఆ చల్లదనానికి కఫము తెగదు, అక్కడ పట్టేసి ఉంటుందన్నమాట. అదే వేడి నీళ్లు కనుక త్రాగుతూ ఉంటే వేడికి కఫాన్ని కోసే గుణం ఉంటుంది. అంచేత రోజంతా వేడి నీళ్లు త్రాగే ప్రయత్నం చేయండి. మరీ రోహిణీ కార్తెల్లో వేసవకాలాల్లో పగటిపూట త్రాగలేం కాబట్టి అప్పుడు వదిలేసేయండి. ఉదయం పూట అయితే తప్పనిసరిగా వేసవకాలాలైనా త్రాగండి. ఇక చలి వర్షాకాలాల్లో అయితే రోజంతా మనం త్రాగే మంచినీళ్ళు 4-5 లీటర్లు గోరువెచ్చగా త్రాగడానికి ప్రయత్నించండి. మరీ కఫం ఎక్కువ ఉండి గొంతు నొప్పిగా ఉంటే గోరువెచ్చని కంటే కొంచెం వేడి ఎక్కువ పెట్టుకుని కాఫీ తాగినట్టుగా మెల్లగా ఆ గ్లాసు నీళ్ళను ఒక 10 నిమిషాల సేపు అట్లా త్రాగుతూ ఉంటే కాస్త ఫ్రీ అనిపిస్తుంది. కఫం తెగటానికి వాటికి కూడా హాయిగా అనిపిస్తుంది అన్నమాట. ఇది మంచి నియమం. రెండవది, ఎప్పుడు మీకు కఫం పట్టేసి ఉన్నా గొంతులో కొంచెం బంకలాగా తెమళ్ళలాగా శుద్ధలుగా వస్తూ ఉన్నా అలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా వేప పుల్లతో మనం పళ్ళు తోముకునే ప్రయత్నం చేస్తే ఉదయం పూట మంచిదన్నమాట. మరి మీరు పళ్ళు తోముకోవాలనుకోండి, నీళ్లు తాగేసి వేపల్లో పెట్టి పళ్ళు తోముకుంటూ కాండ్రించి లాగారనుకోండి, కొంతమందికి వాంతులు వస్తాయి. అందుచేత ముందే వేపల్లో పెట్టి పళ్ళు తోముకుని తర్వాత అయినా నీళ్లు తాగొచ్చు. లేదా మొదటిసారి నీళ్లు తాగేసి మోషన్ అయిన తర్వాత ఒక 30 గంట వ్యవధికి పొట్ట ఖాళీ అవుతుంది, అప్పుడైనా సరే వేప పుల్ల పెట్టి పళ్ళు తోముకోండి. అంటే తోముకుని నమిలూసేస్తే ఏం కాదు, కొంతమంది తోముకున్నాక కాండ్రించి ఇట్లా అని లాగుతారే, అప్పుడు నీళ్లు లోపల ఉంటే వాంతులు అవుతాయి. దానివల్ల నేను ఇట్లాంటి మార్పు చెప్పినదనమాట. లావాటి వేపపల నోట్లో పెట్టుకుని నమిలేసరికి ఆ చేదుకి నోటిలో ఊట బాగా ఊరుతుంది. ఆ ఊట బాగా ఈ గొంతులో ఉండే లాలాజల గ్రంథుల నుంచి కానీ కాస్త ఈ భాగంలో ఉండే కణజాలం నుంచి కానీ బాగా జిగురు ఆ లాలాజలం వచ్చేసరికి ఈ కఫ భాగం తెగుతుందన్నమాట, పల్చబడుతుంది. అందుకని మీరు వేప పుల్ల పెట్టి నములుకుంటూ ఆ చేదు ఊట వచ్చినప్పుడు కాండ్రించి ఊసేస్తుంటే ఆ కఫము శుద్ధలుగా తెగి బయటకు వచ్చేస్తుంది. నోరు కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఒక అరగంట సేపు మీరు మామూలుగా బ్రష్ చేసుకుంటే తర్వాత చేసుకోండి, శుద్ధి అవ్వలేదు అనిపిస్తే ఆ వేప పుల్ల నమిలి ఆ కఫాన్ని లాగి ఊసేయటం మంచి టెక్నిక్ అన్నమాట. మూడవది, కఫాలు దగ్గులు ఉన్నప్పుడు, ఈ ప్రాంతాలు ఇబ్బంది ఉన్నప్పుడు కాస్త స్నానం కూడా వేడి నీళ్ళు చేసుకుంటే మీకు హాయిగా అనిపిస్తుంది అన్నమాట. లంగ్స్లో ఉన్నవి బయటికి రావాలి కదా కఫం రూపంలో,
అంచేత మన లంగ్స్ ఏం చేస్తాయి, జిగురును ఉత్పత్తి చేసి ఆ జిగురులో ఈ టాక్సిన్స్ని కెమికల్స్ని పెట్టి అలా పంపిస్తుంటుంది. అందుకని వేడి నీళ్ళు పోసుకుంటే ఆ వేడికి లంగ్స్లో ఉండే కఫాలు శ్లేష్మాలు కూడా బెగవకుండా కాస్త కదిలి పైకి రావటానికి అవకాశం కలుగుతుంది. చేత స్నానం వేడి నీళ్ళు చేయాలి. ఇవి 3 కామన్ ప్రక్రియలు ఏ సందర్భంలో వచ్చినా. ఇంకొకటి 4వది కామన్ విషయం ఏమిటంటే, కఫాన్ని పెంచే పదార్థాలు ఉన్నాయే వాటిని మానాలి. ఏమిటవి? పంచదార ముఖ్యంగా, 2వది స్వీట్స్, 3 ఐస్ క్రీములు, 4 కూల్ డ్రింకులు, చాక్లెట్లు, బిస్కట్లు, ఇలాంటి పదార్థాలన్నీ కఫాన్ని విపరీతంగా పెంచుతాయి. పిల్లలకి పెద్దలకు కానీ ఇలాంటి కఫం సమస్యలు ఉన్నవారికి ఇవి తగిలితే కఫం విపరీతంగా ఎక్కువ వచ్చేస్తుంది, ఇన్ఫెక్షన్ కలుగుతుంది. కఫం ఎక్కువ ఉంటే, ఎక్కువ రోజుల సమస్య ఉందనుకోండి, మరి ఆ శ్లేష్మాలు ఎక్కువ పట్టేస్తే అక్కడి నుంచి లంగ్స్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. కొన్ని సంవత్సరాలు అలాంటి ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తుంటే మరి అదేదో బ్రాంకైటిస్ లాగా ఇంకో రకం సమస్యల్లాగా లంగ్స్లో అలర్జీలుగా మారుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నాకు ఇలాంటి కఫం పట్టే సమస్య చిన్నప్పటి నుంచి ఉన్నది. నేను స్వీట్లు, ఐస్ క్రీమ్, చాక్లెట్లు, బిస్కెట్లు 4 రోజులు తిన్నానంటే ఇక 5వ రోజు నుంచి నాకు ఇక దగ్గు, కఫము, ఈ శ్లేష్మ సమస్య స్టార్ట్ అయిపోతుంది. ఒక 10 రోజులు దగ్గాల్సిందే, అంతంత శుద్ధలు తెమళ్ళు ఉయ్యాల్సిందే రోజు అస్తమానం. ఆ బాధలు పడే కంటే అవి తినటం మానేస్తే మంచిదని నాకు అనిపించి ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి వాటిని తింటలేదు. ఆ ప్రాబ్లం రాకుండా సంవత్సరంలో ఒక్కరోజు కూడా మూలపడకుండా ఇప్పుడు నాకు జరుగుతున్నది. అవి తింటే వస్తున్నాయి, తినకపోతే రావట్లేదు.